నేషన్స్ అండ్ మోదీ ట్రంప్ కెమిస్ట్రీ గురించి అందరికీ తెలిసిందే. ద లాస్ట్ 11 years చూసుకుంటే అమెరికాతో భారత్కి మంచి సంబంధాలే ఉన్నాయి గతంతో కంపేర్ చేస్తే. కానీ ఇప్పుడు మళ్ళీ కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యే సమయం ఆసన్నమైందా? సైనిక పరంగా ఆర్థికంగా బలమైన అమెరికాతో ఈ కోల్డ్ వార్ భారత్కి నష్టమైన? ఎస్ అండి, ఇప్పుడు కోల్డ్ వార్ ప్రచ్ఛన్న యుద్ధం అంటే అందరికీ ఒకటి భయం పట్టుకుంటుంది. అయ్యో మళ్ళీ అలాంటి పరిస్థితికి వెళ్ళకూడదని. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఎస్ఆర్, అప్పుడు సోవియట్ యూనియన్ మధ్యన కోల్డ్ వార్ జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత. అది 1945 నుంచి ఆల్మోస్ట్ 1950 నుంచి 1991 రష్యా పతనం, యుఎస్ఎస్ఆర్ పతనం అయ్యేంత వరకు 40 సంవత్సరాలు ప్రపంచాన్ని ఏడిపించింది. ఆ టైంలో ఇండియా అమెరికాల మధ్య, భారతదేశం అమెరికాల మధ్య సత్సంబంధాలు ఉండే కాదు. ఎందుకంటే భారతదేశం ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉండేదండి. ఓకే, చాలా స్వతంత్రంగా వ్యవహరించేది. అది అమెరికాకి నచ్చేది కాదు. అటు యుఎస్ఎస్ఆర్కి మనం నచ్చకపోయినా యుఎస్ఎస్ఆర్తో మనకి స్నేహం ఉండేది. సో ఇండియా ఎవ్వరికి క్లోజ్ అవ్వకుండానే తనకు తాను ఇండిపెండెంట్గా చాలా స్వతంత్రంగా విదేశాంగ విధానాన్ని నడుపుకునేది. కాబట్టి అమెరికా మనకి ఎగినెస్ట్గా పాకిస్తాన్ని బుజ్జగించేది, పాకిస్తాన్ రెచ్చగొట్టేది. 1948లో, 1947లో, 1965, 1971 యుద్ధాల్లో పాకిస్తాన్ వెనకాల అటు అమెరికా ఇటు బ్రిటన్లు ఉండేవి. ఇండియాకి ఎగినెస్ట్గా అది పనిచేసింది. 1971లో అయితే కోల్డ్ వార్లో అప్పుడు జరిగిన యుద్ధంలో భారతదేశానికి ఎగినెస్ట్గా అణుబాంబులే పంపింది యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ ద్వారా. యుఎస్ఎస్ ఎలిజబెత్ ద్వారా బ్రిటన్ అణుబాంబులు పంపింది. సో అది కోల్డ్ వార్ ఎరా. అంటే ఏంటి, ప్రచ్ఛన్న యుద్ధం జరిగేటప్పుడు 1950 నుంచి 1991 వరకే భారతదేశానికి ఎగినెస్ట్గా అమెరికా పనిచేసింది. ఇటు అప్పుడు సత్సంబంధాలు ఉండే కాదు. కానీ 1991లో యుఎస్ఎస్ఆర్ పతనం అయిన తర్వాత పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో గత అమెరికాతో సత్సంబంధాలు పెంచుకున్నాం. అంటే ఏంటి, 1990 నుంచి ఈ 2025 వరకు గత 30 సంవత్సరాలుగా ఒక అద్భుతంగా ఇండియా అమెరికాల మధ్య బోన్హోమీ అంటే అద్భుతమైన ఫ్రెండ్షిప్ వచ్చింది. 2006-8లో ఇండియా యుఎస్ న్యూక్లియర్ ట్రీటీ, అప్పుడు బుష్, మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో పతాక స్థాయికి చేరిగింది. న్యూక్లియర్ స్ట్రాటజిక్ డిస్కషన్ మొదలుపెట్టాం, క్వాడ్లోకి ఎంటర్ అయ్యాం. తర్వాత ట్రేడ్ బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఇండియాకి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా. ఇండియా కూడా అమెరికాకి 8వ అతిపెద్ద భాగస్వామి కూడా. చాలా ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్ $500 బిలియన్ వెళ్ళబోతుంది ఈ ట్రేడ్. ఇది 2030 నాటికి ఇప్పుడు $130 బిలియన్ నుంచి. సో ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు. అమెరికా ఇండియాల మధ్య సత్సంబంధాలు పతాక స్థాయికి చేరిపోయింది రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య. కానీ 2025లో ఈ ట్రంప్తో టారిఫ్లతో మళ్ళీ కోల్డ్ వార్ ఎరా మళ్ళీ మొదలయ్యిందా? ఎందుకంటే అపనమ్మకం, ట్రస్ట్ అనేది మిస్ట్రస్ట్ డెవలప్ అయింది. నమ్మకం లేదు, నమ్మకం కోల్పోయాం, అమెరికాని నమ్మలేని పరిస్థితి. ఇది పరిస్థితి. అంటే కోల్డ్ వార్ మళ్ళీ మొదలయ్యిందా అనేది ఒకటి అయింది. ఇప్పుడు ఇది తట్టుకోగలదా భారతదేశం అంటే, భారతదేశం నెహ్రూలో 1947లో నెహ్రూ పాలనలో మొదలైన కోల్డ్ వార్ 1991 పివి దాకా కొనసాగింది. ఇది ఇందిరాకాలంలో కోల్డ్ వార్ పతాక స్థాయికి చేరింది. అసలు ఇండియా అమెరికాల మధ్య యుద్ధమై మొదలైపోయినట్టు. ఒక రకంగా పాకిస్తాన్ తరఫున సీటోలో భాగంగా అప్పుడు సెంట్రల్ ఏషియా ట్రీటీ ఆర్గనైజేషన్లో పాకిస్తాన్ ఉంది అమెరికాతో పాటు. తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా ట్రీటీ ఆర్గనైజేషన్లో పాకిస్తాన్ అమెరికా సైనిక కూటమిలో ఉంది. ఆ టైంలో ఇందిరా పోరాడింది. అప్పుడే కోల్డ్ వార్ పతాక స్థాయికి. మళ్ళీ అలాంటి యుద్ధం అప్పుడు ఇండియా వీక్ అండి, చాలా వీక్. PL-480 ఆహార ధాన్యాలు తెచ్చుకునేవాళ్ళం భారతదేశం అమెరికా నుంచి, అమెరికా అధ్యక్షుడి నుంచి. నెహ్రూ బెగ్గింగ్ బౌల్ పట్టుకెళ్ళేవారు ఆహార ధాన్యాలు అడుక్కోవడానికి, ఎందుకంటే ఇండియా పరిస్థితి బాలే. అయినా ఇండియన్ దౌత్య విధానం ఇండియా అమెరికాని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వచ్చింది. ఇది 21st century ఇండియా. సో పవర్ఫుల్ ఇండియా. సైనిక పరంగా ఏంటి, ఆర్థిక పరంగా ఏంటి, ఆహార ధాన్యాల పరంగా ఏంటి, అన్ని ఉత్పత్తులు ఇండియా తనకు తాను నిలబడిపోయింది. ఇప్పుడు అమెరికా కోల్డ్ వార్కి దిగితే ఇండియాని తట్టుకుని అమెరికా చెయ్యలేదు. ఇండియాతో దెబ్బలాడితే అది చైనాతో పోరాడలేదు. ఇప్పుడు చైనా కొత్తగా అవతారం ఎత్తింది. సో ఈ ప్రచ్ఛన్న యుద్ధం అనేది మొదలైంది. అది పూర్తిగా ట్రంప్ వల్ల మొదలైంది. అమెరికా ఇండియాల మధ్య సత్సంబంధాలు ఉంటాయి, కానీ వ్యక్తిగతంగా ట్రంప్ దౌత్య విధానం బాగోకపోవడం వల్ల ఈ కోల్డ్ వార్. కానీ ఇప్పుడు ప్రస్తుతం 21st century ఇండియా అమెరికా నుంచి వచ్చే కోల్డ్ వార్ ఎటువంటి ప్రతిస్పందన, ఎటువంటి ప్రెజర్స్ అయినా తట్టుకుని, ఒత్తిళ్లు తట్టుకుని తనకు తాను నిలబడే ఒక అద్భుతమైన శక్తి భారతదేశానికి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. కానీ అమెరికా ఈ ట్రంప్ దౌత్య విధానం మాత్రం కోల్డ్ వార్ స్టార్ట్ అయినట్టే చెప్పొచ్చు. భారత్పై అమెరికా 25% టారిఫ్లు